హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. వీడియో నుండి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈరోజు మేము మా కంది చెట్లు నీరు చెట్లు వచ్చి ఎండిపోతున్నాయని ఇంతకుముందు వీడియోలలో చెప్పాను కదా. వాటికి కొన్ని కందికాయలు ఉన్నాయి, అవి ఎండుతున్నాయి. అయితే హార్వెస్ట్ చేయడానికి వెళ్తున్నాం. మా మామయ్య ఉన్నాడు, అందుకే వెళ్తున్నాం. మా మామయ్య కట్ చేస్తాడు, చూడండి. మామయ్య మొత్తం ఎండినాయి మామయ్య? కొన్నేనా? ఒక మండి ఎండితే ఒకటే కోయి, అన్ని వద్దు. మళ్ళీ అవసరం పచ్చికాయలు గింట కావాలంటే కోసుకోవచ్చుగా. మళ్ళీ ఎండిన రోజు మళ్ళీ కోస్తా. కొన్ని నేను కోయాలా? ఎక్కువ చెట్లు లేవేమో, ఒక 10 చెట్లు ఎండినాయేమో. కానీ అవి ఎండినాక కందులు తీస్తాం మేము కదా మామయ్య. కందులు తీసి కందిపప్పు చేసుకుందామా, గుడాలు వేసుకుందామా? అంతే అంటవా? ఇటు పడతా, కొన్ని ఉంటే పడతా, లేకుంటే ఇద్దాం ఒక్కడ. ఇవి కాయలు ఎండుతున్నాయి కదా, దీని పచ్చికాయలు తీసి ఉడకబెట్టుకొని తింటాం. ఏమంటావు మామయ్య? పచ్చి కొమ్ము ఉంటే వద్దు, ఎండిన కొమ్ము ఉంటే. సరే, ఒకటే కాడ ఎత్తాన్ని, తేపకొకటి కాకుండా. ఇగో ఇక్కడ ఎత్తాను. ఆ ఇంట్లో గుంట పోయినాక పచ్చి కోద్దాం. ఎండుతుంది ఒక మండ, పచ్చిగా ఉంటుందా? ఎండిందే కోయి, ఇంకేంది. కొడియాలు మంచిగా ఉన్నదా అసలు? అస్సలునా? 10 దెబ్బలు పడుతుందా ఒక్క దెబ్బకు కావాల్సింది? ఇటీ ఎందుకంటావు? అయిపోయింది అన్నట్ట? కోతకు వచ్చిందా లేకుంటే ఏదన్నా రోగం వచ్చిందా? ఒక మండ కత్తి ఒక మండకు రాదా? అంతే అంటావా? ఒక మండ ఒకసారి ఉల్లారు, ఒక మండ ఇంకోసారి ఉల్లాడుతుందేమో అని. కొమ్మ తెగల దాన్ని అంటారా? చూపి, దాన్ని కొమ్మ తెగలు అంటారా? దాన్ని ఎట్లా గుర్తించుడు? ఇట్లా ఎండిపోయినట్టు అయినట్ట. ఇదాన్ని కొమ్మ తెగలు అంటారు. ఓకే, అది కొయ్యి ఇది కొయ్యి. ఇగో ఇది ఎండింది కదా, ఇది కూడా ఒకటి అయింది. దీని పని కూడా అయింది. అయితే దీన్ని కూడా కోసే చెట్టే కొత్తావా మొత్తం? సరే కోసే, పచ్చికాయలు తెంపుకుంటే అయిపోతాయి. ఇంత సూపర్ కొడవలు మా మామ ఎన్నడూ చూడలేదట కదా మామయ్య? మా అత్తమ్మ దగ్గర కొడివెల్లి చూస్తే భయపడతారు. అద్దే అక్కడ కొడివెల్లి ఉన్నదే, చిన్నోడిని వస్తుందే అంటది. ఏమన్నా అంటే పోయి స్టవ్ వెనుక పెట్టుకుంటుంది కొడివెల్లి కదా మామయ్య. పిల్లలు జాగ్రత్త అంటది. నా కొడివెల్లి పట్టి ముక్కు కోసుకోనరా తెగది అంటాడు. పచ్చగున్న పోయావు గిత్తమండి, ఏం చేస్తావు? ఉండని ఉండని, నీ ఇష్టం. సక్సెస్ అవుతుంది. ఇంకేంది, అన్నీ కలుపుతాయి. అదే అన్నీ కలిపితే సక్సెస్ అవుతుంది, అంతేనా కదా? ఎవరి కొడుకు? అందరు ఉంటారు. పెద్దోడు ఇంటికి అన్న ఉంటాడు, చిన్నోళ్ళు స్కూల్కి పోయేస్తారు. కాలేజ్ చేస్తాను, డిగ్రీ పోతాడు, వస్తాడు. ఈ రోగం వచ్చండి నేను అంటావా? ఏజ్ అయిపోయి కాదా ఇది?
వయసు అయినట్టే అనిపిస్తుంది కదా. ముసలి అయ్యే ఎండుతున్నాయి. ఇంట్లో బుడంకాయలు మా అమ్మయ్య ఏమన్నా కాసేటియా అన్ని ఎలకలు తిన్నాయి. మేము ఒక్కటి కూడా తిన్నా. ఒకటి నేను తిన్నా, ఒకటి చిన్న వదిన తిన్నది అంతే. కరబుజకాయలు లెక్క కాసినవి రౌండ్గా, కొంచెం తీయగుండే, మస్తుండే. అది కూడా అయిపోతుంది కానీ మరి అద్దా అది కోస్తే పచ్చికాయలు వెళ్ళాయా ఒక పిడికాడు తెంపవు ఇంకే. పచ్చికాయలు హిట్ అవుతుంది ఇంకేంది మనం అనుకున్న దానికి, అంతేనా కదా. ఇదేంది మామయ్య నువ్వుల పూత వచ్చేసింది. నువ్వులు పూత వచ్చింది అన్న, గిన్నెలో పోసిన నువ్వులు పూత వచ్చినాయి. మా అత్తమ్మ అక్కడి నుంచి కూడా మమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది, ఏమి ఎండ పెడతలో మొత్తం చేను ఎక్కడ కొత్తలో అని కదా మామయ్య. మేమిద్దరం తెలివి కళ్ళమని మా అత్తమ్మ అనుమానం. అతి తెలివి చూపించి మొత్తం కోసుకోపోతే పంట మొత్తం ఖరాబ్ అవుతుందని బాధ కదా. అయితే ఉండని గీ చెట్టు ఒకటి మొత్తం ఎండిపోయింది. ఇవి అయితే కందులే వెళ్తాయి ఇప్పుడు కొడితే ఇప్పుడే. అది చూడవు ముడితే పగులుతానే. అది మేము ఇవాళ పెసర్లు కోసి అదేంటిది పెసరపప్పు చేసాం కూడా. ఇప్పుడు కందులు కొత్తాను, కందిపప్పు చేస్తాం ఒకరోజు. నీ వల్లే మామయ్య ఒక పాట పాడుకుంటా పోయి బోర్ కొడతాను. ఏం పాట పాడతా? నీకేందమ్మా వీడియో తీసుకుంటూ అక్కడ నిలబడి ఉన్నావు, నేను కోస్తాను నాకు తెలుస్తుంది బాధ అనుకుంటాను కదా మామయ్య. బాగా అంటాడు కదా. పాడు పాడు మా కాజనార్ బాబాయ్కి పంపిస్తా వీడియో. ఇంకా మాట్లా ఇక చూసినావు బెబ్బరికాయలు ఎన్ని ఉన్నాయి, ఒక కోసుడు చేత కోయలే. పత్తి చేనులా పెట్టిందట అది, ఎవరు బొబ్బర్లు ఇచ్చింది. ఇంకో ఇంటికి ఉంటుంది. అమ్మా ఎప్పుడు పత్తిలో పెట్టిన గుడ్డలు పోయిన కాడల్లో ఒక ఇత్తు వారేది. మనం కోస్తే ఎల్లు 2 దవల దాకా మొత్తం రాలిపోయినాయి. వాడు చిన్నోడు ఏడ్చుడు. అదే చిన్నోడేమో ఏడ్చుడు, కొడుకేమో ఆఫీస్కి పోకట. మనకి ఇదే పని ఇక. ఇంకా ఆడికి ఎంతో కొంత చేసుకునేది చేస్తానే ఉన్నా కానీ. బుడంకాయలు కూడా ఉన్నాయి 2-3 ఇక్కడ, తీసుకుంటా. ఇగో ఇదానికి చూడు, ఇదానికి 10-20 కాయలు ఉన్నాయి. అదే ఇప్పుడు ఈ కందే కొద్దాం కానీ ఈ బుడం పండు వేస్ట్ ఉన్నది కానీ ఈ 2 మంచిగా ఉన్నాయి. తింటే బాగుంటాయి టేస్ట్. పచ్చడి పెట్టిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన, ఎవరైనా పచ్చడి వీడియో చూడాలనుకుంటే చూసేయండి తెలియని వారు. గుడ్డలు పెట్టలే, అది నాగలికి గొట్టం కట్టి పంపించు. నేను డెలివరీ అయ్యే 2 రోజుల ముందు పంపించిన. 6 నెలలు అవుతుందా కంది పోసి? 6 నెలలకు వస్తుందా పంట? కంది 6 నెలల పంటనా? ఇప్పుడు ఎన్ని నెలలు? 6 నెలల పంటనా అంటే నాకు అంది. నేను 3 నెలలే అనుకున్నా. సగం జ్ఞానంతో ఉన్నా.
ఆ? ఇంకున్నాయా? ఇగో ఇది ఇది ఉండొచ్చు కదా. అగో ఈ లైన్ మొత్తం ఉల్లారింది మామయ్య. ఆ? ఏంటి ఇత్తులు ఉల్లారినవి కోయాలంటవా? అవి రాలిపోవా? చెట్టు అవి రాలిపోవా అంటాను. చెట్టు ముళ్ళకంప కూర్చుంది. వచ్చిందా? లతమ్మా సరే. చిక్కుడు తోటల్లా అడుగు, చిక్కుడుకాయలు ఉన్నాయని కోచన్లో అడుగు. పోయి మామయ్య నేను వస్తా. ఈ ఆకును ఏమంటారు మామయ్య? దుస్సాక మామయ్య, దీన్ని దుస్సాకే అంటారు కదా. దుల్పటి కాదు, కొడుక హల్వా చేస్తాడు చూడు, అది దుసాకే కదా. ఓ మామయ్య, ఆకు తెచ్చి చూపిస్తావు నువ్వు. దీన్ని మా ఆయన హల్వా లాగా చేస్తాడు. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కు చాలా మంచిది. పరిగడుపున తింటాడు, అంటే అప్పుడప్పుడు వీలైనప్పుడు. దీన్ని ఏమంటారు? దుస్సాకు అంటారు. ఆ తీగల్ని చేనులలో పోయేటోళ్ళట కట్టలు కట్టుకొని పోతారంట కదా మామే. కోసినాయి ఇలా తీసుకొని పోయి ఒక కడ కుప్పేయాలి. ఒక కడ కుప్పేసి ఎండబెట్టుకొని కందులు తీసుకోవాలి. కందులు తీసుకొని పప్పు చేసుకోవాలి. పప్పు అయినా చేసుకోవచ్చు, లేకుంటే అదేంటిది గుడాలైనా చేసుకోవచ్చు, కందిపిండి అయినా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇలా వేస్తున్నా నేను ఇక్కడ నుంచి ఇంటి దగ్గరికి షిఫ్ట్ చేస్తా. ఆడత్తమ్మ వెయిటింగ్ చేస్తాను, మా చిన్నోడు ఏడుస్తాడని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో అయితే లెంతీ అయిపోతుంది, మొత్తం కట్ చేయడం అయిపోయే వరకు అయితే చాలా టైం పడుతుంది. అందుకని నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోతాను. వీడియో స్టాప్ చేసేసి, చిన్నోడు ఏడుస్తుంది కాబట్టి. వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. మా వీడియోస్ లాంటివి తీయాలనుకుంటున్నారో చెప్పాలనుకుంటున్నారో చెప్పండి మామయ్య, చెప్పు. ఇంకా కోసేది బాగున్నది. కోసిన తర్వాత పెద్ద మొత్తం మీద ఆరబెట్టి కందులు తయారు చేసి చూపిద్దామా? బాయ్ బాయ్. ఇంత కంది కుప్ప నేను పట్టుకొని పోతున్నా ఇంటి దగ్గరికి. మామయ్య కూడా వస్తాడు కంది కొమ్మలు తీసుకొని. ఇది వేరే వాళ్ళకి ఇచ్చి చేపించుకోవచ్చు, పనికి డబ్బులు ఇస్తే వస్తారు కూలి. కాకపోతే అది సాటిస్ఫాక్షన్ వస్తలేదు. ఇది ఇంత కోసినా ఒక 200-300 అడుగుతారు. దానికన్నా మనం కందిపప్పు కొనుక్కొని తినడం బెటర్. కాబట్టి మాది మేమే పని చేసుకుంటున్నాం. మాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. మనీ కూడా సేవ్ అవుతున్నాయి, ఇది మాత్రం ట్రూ. మరి ఇంకా మేమైతే వెళ్తాం. పట్టిన కొంచెమే ఉన్నది కదా, ఇది మొత్తం కోతే బాగా అవుతుంది. మా చిన్నోడు కూడా ఏడుస్తాడు మా పని అయిపోయే వరకు కదా మామయ్య.